ఈ వీడియోలో ప్రోగ్రెసివ్ యాక్టివిటీలో ప్రోగ్రెసివ్ మాడ్యూల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, పిల్లల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అలాగే ఫైనలైజేషన్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దాని కొరకు ముందుగా మనం యూడైస్ ప్లస్ అనే సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం స్టూడెంట్స్ మాడ్యూల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా యూజర్ ఐడి, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఐడి అని అడుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర యూజర్ డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఐడి ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో 2024-25 మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేయాలి. ఇక్కడ మనకు 2024-25 సంవత్సరంలో ఇక్కడున్న ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లల డీటెయిల్స్ మొత్తాన్ని 0 చూపిస్తుంది. ఇక్కడ మన పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరి డేటా కనబడాలంటే ముందుగా మనం 2023-24 సంవత్సరానికి సంబంధించిన ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనేది మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చేయాలనేది తెలుసుకుందాం. దాని కొరకు ఇక్కడ ప్రోగ్రెసివ్ యాక్టివిటీ అనేది లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఆప్షన్స్ కనబడుతుంది. ఇందులో ప్రోగ్రెసివ్ మాడ్యూల్ దగ్గర గో మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా కనబడుతుంది. ఇందులో లిస్ట్ అప్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఫర్ ప్రోగ్రెసివ్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 టు 2024-25. ఇక్కడ మనం క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే గత సంవత్సరం ఫస్ట్ క్లాస్ అవుతున్నటువంటి పిల్లలందరి డీటెయిల్స్ కూడా మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రతి పిల్లోడిని కూడా ప్రోగ్రెస్ స్టేటస్, మార్క్స్, పర్సెంటేజ్, నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2023-24కి, అలాగే స్కూలింగ్ స్టేటస్ ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిల్లోడ్ని మనం ప్రోగ్రెసివ్ స్టేటస్ క్లిక్ చేసినట్లయితే ఈ పిల్లోడు ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ప్రమోట్ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2023-24లో ఈ పిల్లోడు సాధించిన మార్క్స్ శాతం వేయాల్సి ఉంటుంది ఇక్కడ. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2023-24 23-24 అకాడమిక్ ఇయర్లో ఈ పిల్లోడు ఎన్ని రోజులు అయితే స్కూల్కి అటెండ్ అయ్యాడో ఆ డేస్ అన్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కూలింగ్ స్టేటస్ దగ్గర స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్, అంటే ఈ పిల్లోడు ఇదే స్కూల్లో కొనసాగిస్తుంటే స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్, లేదనుకుంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ పిల్లోడైతే ఈ స్కూల్లోనే క్లాస్లో చదువుతున్నాడు కనుక స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని పెట్టుకోవాలి. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ మనం ప్రమోటెడ్ మీద సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ క్లాస్ సెకండ్ క్లాస్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏ క్లాస్లో, ఈ సెకండ్ క్లాస్లో ఏ సెక్షన్ అయితే జాయినింగ్ అవుతారో ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్షన్ కిందన అప్డేట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ పిల్లాడి యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మనకు వెంటనే గ్రీన్ కలర్లో డన్ అని వస్తుంది. ఈ విధంగా ప్రతి తరగతిలో చదువుతున్నట్టు ప్రతి పిల్లోడికి కూడా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకో పిల్లోడు సెకండ్ పిల్లోడిని చూద్దాం. ఇందులో కూడా ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకొని ఈ పిల్లోడు మార్క్స్ గెయిన్ చేసినటువంటి పర్సెంటేజ్, అలాగే అటెండ్ అయినటువంటి డేస్, తర్వాత స్కూలింగ్ స్టేటస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా స్టూడెంట్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇది కూడా డన్ అవుతుంది. ఈ విధంగా ఈ ఫస్ట్ క్లాస్లో ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో ఇద్దరే ఉన్నారు కనుక ఇద్దరిది కూడా డన్ వచ్చేంత వరకు మనం అప్డేట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఫైనలైజేషన్ అని ఉంటుంది. ఇలా ప్రతి పిల్లోడిది కూడా డన్ అని చేసిన తర్వాత మాత్రమే ఈ క్లాస్కి ఫైనలైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫైనలైజేషన్ చేయగానే మనం ఈ ఫస్ట్ క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు ప్రమోటెడ్ ఎంతమంది, నాట్ పాస్డ్ ఎంతమంది అని అబ్స్ట్రాక్ట్ వస్తుంది. సో మనం ఇద్దరు పిల్లల్ని ఇద్దరికి కూడా ప్రమోట్ చేసాం కనుక మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 1 అండ్ సెక్షన్ AS1 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఉంటుంది. సో ఓకే మీద క్లిక్ చేస్తే ఇంతటితో ఈ క్లాస్లో చదువుతున్న పిల్లలందరినీ కూడా ప్రమోట్ చేసినట్టు. ఇలాగే సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేయగానే సెకండ్ క్లాస్లో చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతారు. సో ఇలాగా డిస్ప్లే అవుతారు. ఇందాకలాగానే ప్రమోటెడ్ ఇలా సెలెక్ట్ చేసుకొని మార్క్స్, పర్సెంటేజ్, అలాగే నెంబర్ ఆఫ్ డేస్, ఇక్కడ స్కూలింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని
సెక్షన్ ఇక్కడ కూడా ఇలాగా డన్ అని వస్తుంది. స్టూడెంట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే డన్ అని వస్తుంది. సో ఈ పాఠశాలలో సెకండ్ క్లాస్లో ఫస్ట్ ఒకటే ఉన్నారు కనుక ఒక పిల్లర్ని అప్డేట్ చేసి ఫైనలైజ్ చేస్తే ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేయాలి, ఫైనలైజ్ అయిపోతుంది. ఇలాగా పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి పిల్లోడిది ప్రతి క్లాస్ది కూడా మనం ఇలా చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేస్తే ఇక్కడ చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఫైనల్ చేయాలి. లేదు ఇలా ఉంటే గత సంవత్సరం థర్డ్ క్లాస్లో ఎవరు లేరు అన్నట్టు అర్థం. అలా ఉన్నప్పటికీ కూడా మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఫైనలైజ్ చేసి కన్ఫర్మ్ చేస్తేనే చివరిలో మొత్తానికి ఫైనలైజేషన్ అనేది అవుతుంది. అలాగే ఫోర్త్ క్లాస్ ఇలాగా ప్రతి క్లాస్లో చదువుతున్న పిల్లలందరినీ కూడా మనం అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్ కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ క్లాస్లో కూడా సెక్షన్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చదువుతున్న పిల్లలందరినీ కూడా ఇలా ఉంటుంది. అంటే ఈ ఫిఫ్త్ క్లాస్ వేరే స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కనుక ఇక్కడ ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంటుంది, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అదొకటే ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అని ఉంటుంది. ఈ విధంగా ప్రతి పిల్లోడిది కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఫైనలైజ్ చేయాలి. ఇలాగా ప్రతి తరగతి యొక్క ఫైనలైజేషన్ అయినది చివరికి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మరలా మనం ప్రోగ్రెసివ్ అనే యాక్టివిటీ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు ప్రోగ్రెస్ సమ్మర్ సెక్షన్ వైజ్ అని ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రెస్ సమ్మర్ సెక్షన్ వైజ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాగా కనబడుతుంది. మన పాఠశాలలో చదువుతున్నటువంటి అన్ని తరగతుల యొక్క అన్ని సెక్షన్స్ యొక్క ఫైనలైజేషన్ చేసామా లేదంటుంది. ఇలా ఫైనలైజేషన్ అయిన తర్వాత మాత్రమే మరలా ప్రోగ్రెస్ అనే యాక్టివిటీకి వెళ్ళి కిందన ఫైనలైజేషన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే స్కూల్ ప్రోగ్రెసివ్ ఫైనలైజేషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఇది ఓన్లీ 2023-24కు మాత్రమే. ఈ విధంగా ప్రతి పాఠశాల వరకు కూడా ప్రోగ్రెస్ యాక్టివిటీలో పిల్లోడి యొక్క ప్రమోటెడ్ చేసి క్లాస్ వైజ్గా ఫైనలైజేషన్ చేసి తర్వాత చివరిలో అన్నిటికీ సంబంధించి 2023-24కి సంబంధించి ఫైనలైజేషన్ చేసినట్లయితే ఇంతటితో ఫైనలైజేషన్ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత కొత్త పిల్లల్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే 6th క్లాస్ హై స్కూల్ అయితే 6th క్లాస్ని అలాగే మధ్యలో తరగతిలో జాయినింగ్ అవుతున్నప్పుడు ఇంపోర్ట్ ఏ విధంగా చేసుకోవాలి తర్వాత వీడియోలో పూర్తిగా వివరించడం